బ్రేకింగ్ న్యూస్, హిజ్రా గ్యాంగ్ లీడర్ హాసనీ మర్డర్ సంచలనంగా మారింది. 4 రోజులు దాటినా హత్య కారణాలేంటో తెలియడం లేదు. అయితే హాసనీపై తిరుపతిలో కుట్ర జరిగిందని తెలుస్తోంది. తిరుపతికి చెందిన రౌడీ షీటర్లే హాసనీని హత్య చేశారు అని చెప్తున్నారు. పరారీలో ఉన్నాడు ప్రస్తుతం హాసనీ కారు డ్రైవర్. హాసనీ గురించి రౌడీ షీటర్లకు అప్డేట్ అందించింది కూడా హాసనీ కార్ డ్రైవరే అని చెప్తున్నారు. డ్రైవర్ను అనుమానిస్తున్నారు పోలీసులు. డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. డ్రైవర్ జాడ ఇంకా తెలియలేదు. హత్య తర్వాత హాసనీ ఒంటిపై ఉన్న బంగారం కూడా మాయమైపోయింది. అయితే కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. తన స్నేహితురాలిని వదిలేయమని హాసనీ చెప్పినందుకు తన స్నేహితురాలి ప్రియుడే ఈ మర్డర్కు స్కెచ్ వేశాడు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. మరోవైపు వారం రోజుల క్రితం నంద్యాల కలెక్టర్కు హాసనీపై హిజ్రాల సంఘం ఫిర్యాదు చేసింది. హాసనీ దాదాగిరి చేస్తూ వసూలకు పాల్పడుతోందని ఆరోపించారు. హాసనీపై కొడవలూరు మండలం టపాతోపు దగ్గర కత్తులతో అటాక్ చేశారు. హాస్పిటల్కు తరలించే లోపే హాసనీ చనిపోయింది. పార్లపల్లి గుడిలో పూజలు చేసి తిరిగి వస్తూ ఉండగా ఒక చోట రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి దగ్గర అటో కారు ఇటో కారు అడ్డుగా పెట్టి హాసనీ ప్రయాణిస్తున్న కారు రైల్వే పాస్ అండర్ పాస్ బ్రిడ్జిలోకి ప్రవేశించగానే ముందొక కారును అడ్డంగా పెట్టించారు. వెనుక నుంచి మరో కారును అడ్డంగా పెట్టి హాసనీపై సుమారు 10 మంది వరకు కత్తులతోనూ రాడ్లతోనూ దాడికి పాల్పడి ఆమెను చంపేశారు. కొన ఊపిరితో ఉన్న హాసనీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే హాసనీ చనిపోయిందని చెప్పారు. అయితే 10,000 మంది హిజ్రాలకు గ్యాంగ్ లీడర్గా హాసనీ ఉంది అని చెప్తున్నారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, కర్ణాటక ప్రాంతాల్లో హాసనీ గ్యాంగులు ఉన్నాయని చెబుతున్నారు. అయితే హాసనీ హత్యకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. హాసనీ హత్య తర్వాత పెద్ద ఎత్తున హిజ్రాలు ఆసుపత్రి దగ్గరకు వచ్చి బైఠాయించి న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. 1000 మందికి హాసనీ గ్యాంగ్ లీడర్గా ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. తమ గ్యాంగ్ లీడర్ని చంపడంపై హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారకులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు హాసనీ హత్య జరిగినప్పుడు హాసనీ పక్కనే ఉన్నారు ప్రత్యక్ష సాక్షి. ఆ ప్రత్యక్ష సాక్షి హాసనీ హత్య గురించి ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. హాసనీ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలైన హాసనీ గారు వాళ్ళ సొంత ఊరైన పార్లపల్లి అనే గ్రామంలో రాళ్ళమిట్ట అనే ఏరియాలో ఒక మహాలక్ష్మి గుడి కట్టేయడం జరిగింది. ఆ గుడి కుంభాభిషేకానికి వెళ్ళొస్తూ ఉంటే కొందరు వ్యక్తులు మాపై మేము 4 కారులో వెళ్తున్నామండి. మీరు ఉన్నారా స్పాట్లో? ఉన్నానండి. మేము 4 కారులో వెళ్తున్నాము. వెళ్తా ఉంటే ఉన్నట్టుగా ఉండి అది రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్కి ఇటొక్క కారు అటొక్క కారు పెట్టేశారు. మా కారుకి మధ్యలో రాడ్లతో దాడి చేయడం జరిగింది. దాడి చేసి దానికి మేము మేలుకునే లోపలే మా హాసనీ అయిన రాష్ట్ర అధ్యక్షురాలని లాక్కోవడం జరిగింది. మొత్తం వాళ్ళు ఉంటారు, ఒక 10 మంది దాకా ఉంటారు. ఏమో సార్ తెలియదు. ఆడవారిపైన మగవారిపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని అన్నారు. లాస్ట్కి మా ట్రాన్స్జెండర్కి కూడా సపోర్ట్ లేకుండా, రక్షణ లేకుండా అయిపోయింది. మేము ఏం చెప్పాలో మాకే తెలియట్లేదు సార్. మా కమ్యూనిటీలో ఒకప్పుడు ఎవరికి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఎవరికి లేని దుస్థితిలో ఉన్న జిల్లాలు మొత్తం అందరినీ ప్రోత్సాహంతో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, అలాగే పింఛన్లు కానీ, పింఛను ఫస్ట్ మొదలు సీఎం గారు, అప్పట్లో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పింఛను ఫస్ట్ సీఎం చేతుల మీదుగా అందుకుని సార్ హాసనీ గారు. ఇప్పుడు ఈ 6 జిల్లాలు కానీ, నెల్లూరు జిల్లా కానీ, ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు పేరు చెప్పుకొని 4,000 తీసుకుంటున్నారు అని అంటే అది మా రాష్ట్ర అధ్యక్షురాలు హాసనీ గారు. ఉదయాన్నే 5:20 గంటలకి పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి ఈ గుడి ఏందమ్మా, ఎక్కడ ఏంది, ఏం జరిగింది అన్నారు. ఏమైంది సార్, ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చారు సార్ మీరు? మేమేమనుకున్నాం, లైటింగ్ ఊరంతా వేసాం కదా, ఈ లైటింగ్ కోసం ఏమన్నా వీళ్ళు చెప్పకుండా చేసామని ఏమన్నా వచ్చారేమో అనే ఉద్దేశంతో ఆలోచించాం. నేను ఒక్కదానే లేచున్నాను సార్. అప్పుడు ఊరు అందరూ గ్రామంతా కళ్యాణం పూజలు జరిగాయి కదా, నిద్రపోతున్నాను. నేను లేచుండాను. వేసిన తర్వాత వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే నేరుగా వచ్చారు. ఏందమ్మా, ఏంది పరిస్థితి, ఏం జరిగింది, ఏంది ఇక్కడ ఎవరు పూజ చేశారు, ఏంది అన్నారు.
ఇదంగా చేసింది సార్ ఆశ్రమం అని. ఆశ్రమం ఏ కారులో పోయిందంటే మాకేంది అసలు ఆశ్రమంకి ఏమైంది సార్ అంటున్నా నేను. ఆశ్రమంకి ఏమైంది, ఎందుకు అడుగుతున్నారు మీరు మమ్మల్ని, ఏం జరిగింది సార్ అన్న. ఏం లేదు అన్నారు. ఏం లేదు ఏందని సార్, రేపు ఉదయం శిలలు పెట్టాలి మేము, ఏం జరిగింది, ఏదన్నా ఎవరన్నా ఇదయ్యారా ఏంది అంటే ఒకరు పోయారమ్మా అన్నారు. ఎవరు సార్ అంటే మీ పూజ ఆగిపోద్ది అని అన్నాడు. ఇదేం సార్, నిద్రలేసి 7:30కి మొత్తం ఉంది చెప్పాను నేను, పోలీసు ఆయన కూడా చెప్పాను, సారే వచ్చాడు 7:15 నిమిషాల కల్లా విగ్రహం పెట్టాలి, ఇక్కడ విగ్రహం పెట్టాల్సిన సమయం ఏం సార్ మీరు చెప్తే ఆగిపోతుందమ్మా అని అన్నాడు. అప్పుడు నేను వెళ్ళి అందరికి కంగారు పడిపోయి అందరికి చెప్పా, ఏందమ్మా ఇదంగా జరిగిందంటే అసలు ఏం జరిగిందో ఏందో అని అంటే వాళ్ళు చెప్పట్లేదు, ఎండబడలేక మీకే తెలుస్తుంది అన్నారు అన్నాను. పేరు కూడా చెప్పలా, కానీ ఆశ్రమం ఏ కారులో పోయింది అనే వార్త వరకే చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నప్పుడేమో మామూలుగా మగపిల్లడుగానే ఉన్నాడు, అక్కడ పోయిన తర్వాత మారింది మనకు తెలియదు. మారిన తర్వాత వచ్చాడు ఒకసారి, వచ్చిన తర్వాత అందరూ పరిచయం మళ్ళా అప్పుడెప్పుడు వస్తా బాత. మారిన తర్వాత వచ్చి అందరికి ముసలివాళ్ళకి అందరికీ 10 రూపాయలు ఇచ్చేవాడు, చేసేవాడు. ఏదైనా మేము కార్యక్రమం చేసుకుని ఫోన్ చేస్తే మాకు ఎంత కావాలంటే 20,000, ఎప్పుడు 100 ఇచ్చేవాడు కాదు, 20,000 ఇచ్చేవాడు, 10,000 ఇచ్చేవాడు. వచ్చి ఇచ్చింది మాకు అటు సాయం చేసి, ఇంత చేసావు నీ పేరుండాలా. లాస్ట్ ఫైనల్ నేను అడిగింది ఒకటే, అమ్మ ఇంత చేస్తుండవు, నిన్ను శిలాపలకం మీద ప్రతిష్ఠించేటప్పుడు మీ పేర్లు అనేది ఆశ్ని మేడం ఈ విధంగా మనం గుడికి చేయించింది అనే రాసే అవకాశానికి నా పేరు ఒకటి ఇవ్వమ్మా అంటే. మాతో బాగుండేది నాయన, బాగుండేది. వచ్చినప్పుడల్లా మమ్మల్ని కలిసేది, మాట్లాడేది. అవ్వా నేనేమి రూపాయి పెట్టబడలేదు, మీరు అన్నీ నేనే పెట్టి చేస్తాను. రేపు కూడా 40 రోజులు పూజకి అయ్యేవారికి డబ్బులు నేను ఇస్తాను. చీరలు కావాలన్నా 40 చీరలు నేను తెచ్చిస్తాను. మళ్ళా 40 రోజుల తర్వాత పెద్ద పూజ చేయిస్తాను. ఏందో డాన్స్ ప్రోగ్రాలు పెట్టిస్తాను అని చెప్పేది. సగంతరాన్నే పోయేసింది. అది మాకు బాధ. అన్నీ జరుపుకోలేక చేసింది, చేయాల్సినవి కూడా సగంతరాన ముంచేసారు ఆమెని. మరస లేకుండా నిన్నటాల నుంచి మా బాధలు. వచ్చినప్పుడల్లా బాగా పలకరిస్తుండేది. ఏది కావాలన్నా అడగకముందే ఇది నేను చేస్తా అని చెప్పేది. అలాంటి మనిషి లేదంటే చాలా బాధాకరంగా. ఏమనుకోండి, అన్యాయంగా చంపేశారు ఆమెని, మరవలేకున్నాం సార్ మేము. హాసిని తమతో చాలా ఆప్యాయంగా ఉండేదని, ఎంతో ప్రేమతో ఉండేది అని హాసిని బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్తున్నారు. పైగా తోటి హిజ్రాల కోసం ఆమె ప్రభుత్వంతో పోరాడి ఎన్నో పథకాలను కూడా తీసుకొచ్చింది, లబ్ధిని కూడా తీసుకొచ్చింది అని హాసినిని ఫాలో అయ్యే వాళ్ళు చెప్తున్నారు, హాసిని స్నేహితులు చెప్తున్నారు. హాసినిని చంపిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి గయాస్తో మాట్లాడదాం. గయాజ్, హాసినిని చంపింది ఎవరు అన్న దానిపైన పోలీసులకు ఏదైనా ఆధారాలు దొరికాయా? రోహిత్, హిజ్రా రాష్ట్ర నాయకుడైన హాసినిని హత్య చేసింది తిరుపతిలోనే స్కెచ్ చేశారనేది కూడా పోలీసులలో ప్రాథమిక సమాచారం తెలిసింది. అయితే తిరుపతికి చెందిన ఒక నేరస్తుడు, అదేవిధంగా నెల్లూరులో మరికొంతమంది కలిసి ఆమెని హత్య చేసినట్లు పోలీసు విచారణలు అయితే తెలిసింది. అయితే హాసిని ఆ రోజు ఏ ఊరికైతే పార్లపల్లి గుడికి వెళ్ళిందో కారులో, తిరుపతి నుంచి పార్లపల్లికి వచ్చింది, ఆ కారు డ్రైవరు టోటల్ వీళ్లకు ఈ హత్య చేయాలని పథకం పన్నారు, వాళ్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వచ్చాడు. అయితే ఆ రోజు ఆమె టెంపుల్లో, అంటే పార్లపల్లిలో టెంపుల్ ఆమె సొంత నిధులతోనే కట్టించడం జరిగింది. ఆ రోజు రాత్రి 10 గంటల దాకా ఆమె పార్లపల్లిలోనే మహాలక్ష్మి తల్లి ఈ విగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులతో మొత్తం ఆమె హోమాలు కూడా నిర్వహించింది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే ఆమె పార్లపల్లికి రావాల్సి ఉంది. అంటే నైట్ అక్కడ ఉండడానికి వీలు పడదని వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్న పిల్లలతో వచ్చారు. దానివల్ల ఏంటంటే నెల్లూరుకు వచ్చేసి ఆ రాత్రి నెల్లూరులోనే ఏదో ఒక లాడ్జిలో బస చేసి తిరిగి మరుసటి రోజు ఉదయం వెళ్ళాలని చూసి ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆమె పార్లపల్లి నుంచి కారులో బయలుదేరింది. ఈ సమాచారాన్ని వెంటనే అతను డ్రైవరు ఎవరైతే హంతకులుగా అనుమానిస్తారో వాళ్లకు సమాచారం అందించారు. కరెక్ట్ తపాతోపు వచ్చే కాడ అక్కడ ఒక బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి దగ్గర రోడ్డుకి అడ్డంగా కారులో ఆపి ఆమెని లాక్కెళ్లి చీకట్లో అతి దారుణంగా హత్య చేశారు. అయితే ఆమె ఒంటి మీద కూడా నగలు ఉన్నాయి, అవి కూడా దోచుకొని వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ కుట్ర అంత కసిగా అంత హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విచారణలో కూడా, ఎందుకంటే తిరుపతిలో
ఈ ఇతర హాసినికి సంబంధించిన ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఆమె వేరే ఒక నేరస్తుడితో సంబంధాలు పెట్టుకుని ఉంది. ఆమె సంపాదించిన సంపాదన మొత్తము ఆ నేరస్తుడు తినేస్తా వస్తున్నాడు. అయితే దీని మీద ఆమెతో దూరం ఉంటూ ఆమెతో సంబంధం వద్దని కూడా ఆ హాసిని ఆయనతో రౌడీ షీటర్తో గొడవ పడడం జరిగింది. అదేవిధంగా వార్నింగ్ ఇచ్చి 1-2 సార్లు ఆ నేర చరిత్ర కలిగిన ఆ వ్యక్తి మీద కూడా దాడి చేసినట్లు కూడా పోలీసుల సమాచారం. అయితే అతను తనను కొట్టిందన్న కోపంతో హాసిని ఎట్టయినా హతమార్చాలన్న ఉద్దేశంతో, అంటే హాసినికి వ్యతిరేక గ్రూపులతో కొంతమందిని కలుపుకొని మొత్తం ఈ హత్య జరిగినట్లు పోలీసు విచారణలు అయితే తెలిసింది రోహిత్. అసలు డ్రైవర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ప్రస్తుతము డ్రైవరు ఆ రోజు ఈమెని చంపిన వెంటనే డ్రైవరు ఫరారైపోయాడు. అయితే డ్రైవర్ ఇంతవరకు దొరకలేదు. కారు మాత్రం వదిలేసి వెళ్ళాడు. పోలీసులు కారుని కూడా స్వాధీనపరుచుకున్నాడు. అయితే డ్రైవరు దొరికితే మాత్రం ఇంకా పక్కా సమాచారము తెలిసే అవకాశాలు ఉన్నాయి రోహిత్. సో ఇప్పుడు ఎవరైతే కొంతమంది మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారో తన స్నేహితురాలను వదిలేయమన్నందుకు ఆమె ప్రియుడి దారుణానికి పాల్పడ్డాడు అని, సో వాళ్ళని ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అలాగే ఆ సమయంలో డ్రైవర్ మొబైల్ నెంబర్ నుంచి అంతకు కొద్దిసేపు ముందు ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి అనే వివరాలు ఏమైనా సేకరించారా? రోహిత్, ప్రస్తుతము ప్రధాన నిందితులు అదేవిధంగా నెల్లూరు చెందిన ఒక 3-4, అదేవిధంగా తిరుపతికి చెందిన వాళ్ళు మొత్తం ఇప్పటికి పోలీసు అదుపులో ఒక 8 మంది ఉన్నారు. అయితే 8 మందిలో ఒక 5 మంది అంటే స్పాట్ లో ఉన్నారు. హాసిని చంపేటప్పుడు స్పాట్ లో ఉన్నారు. అయితే వాళ్ళని విచారించారు. అయితే హాసిని వంటి మీద ఉన్న నగదు ఎవరు దగ్గర ఉంది, అది ఆ రికవరీ చేయడంలో కొంత ఆలస్యం అవుతున్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. మొత్తం మీద హాసిని చంపిన వాళ్ళు మొత్తము దొరికిపోయినట్టే లెక్క. అయితే ఈ కొంత నగదు వచ్చి ఈ డ్రైవరు తీసుకొని పోయి ఉన్నాడని కూడా కొంత సమాచారం ఉంది. అయితే డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తున్నారు. అయితే తిరుపతిలో ఉండొచ్చని కూడా, తిరుపతి చిత్తూరు జిల్లాలోనే ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అతను దొరికితే పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉంటాయి రోహిత్. రైట్ గయాజ్. హిజ్రా గ్యాంగ్ లీడర్ హాసని మర్డర్ సంచలనంగా మారింది. నెల్లూరులో జరిగిన ఈ మర్డర్ 4 రోజులు దాటినా ఈ హత్యపై మిస్టరీ మాత్రం ఇంకా తొలగడం లేదు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరూ పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే తిరుపతికి చెందిన రౌడీ షీటర్లే హాసనిని హత్య చేశారా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ హాసని కారు డ్రైవర్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. హాసని రాకపోకల గురించి, ఆ సమయంలో హాసని ఎక్కడ ఉంది అనే సమాచారాన్ని నిందితులకు అందించింది హాసని డ్రైవరే అని చెప్తున్నారు. ఒక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన తర్వాత, పైగా అది రాత్రి సమయం, చీకటి, ఆ రైల్వే అండర్ పాస్ దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగానే ఇదంతా కూడా డ్రైవర్కి తెలుసు అని చెప్తున్నారు. అండర్ పాస్లోకి వచ్చిన తర్వాత ముందుగా ఒక కార్ని ఆపి ఉంచారు అడ్డంగా. సో ఆ అండర్ పాస్లోకి వెళ్ళిన తర్వాత వెనుక వైపు నుంచి మరో కార్ని అడ్డంగా పెట్టారు. ఆ 2 కార్లలో నుంచి నిందితులు దిగి వచ్చి ఇదేదో సినిమా ఫక్కీలో ఫ్యాక్షన్ హత్య మాదిరి 2 కార్లలో నుంచి దిగి వచ్చి మధ్యలో ఉన్న కారులో ఉన్న హాసినిని బయటకు లాగి ఆమెపై రాడ్లు, కత్తులతో దాడి చేసి నిర్దాక్షిణ్యంగా, కిరాతకంగా చంపేశారు. కొన ఊపిరితో ఉన్న హాసనిని ఆమె స్నేహితులు ఆసుపత్రికి తరలించినప్పటికీ హాసని ప్రాణాలు దక్కలేదు, ఆమె చనిపోయింది. హత్య తర్వాత హాసని ఒంటిపై ఉన్న బంగారం మాయమైనట్టుగా తెలుస్తోంది. అయితే తన స్నేహితురాల్ని వదిలేయమని హాసని అడిగినందుకే ఆ స్నేహితురాలి ప్రియుడే, బెంగళూరులో ఉండే స్నేహితురాలి ప్రియుడే చంపేశాడు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై విచారణ చేస్తున్నారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.